శ్రీమాత్రే నమః. ఈరోజు రెండవ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాక విబ్రవీత్. రెండవ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఏవం ఈ విధంగా పరంపరలో ప్రాప్తం అందుకున్న ఇమం ఈ శాస్త్రము రాజర్షులు విదుహు అర్థం చేసుకున్నారు. స అది కాలే నేహ దీర్ఘకాల గతిలో ఈ లోకంలో మహతా చాలా యోగో నష్టఫ్ యోగము తరిగిపోవుట, నష్టఫ్ అంటే తరిగిపోవుట, యోగం అంటే యోగము, పరంతప అర్జున శత్రువులను తప్పింపజేయువాడా అని అర్థం అన్నమాట. ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగశాస్త్రమును పరంపరలో పొందినారు, కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది, అంటే క్షీణించిపోయింది అనేసి. శ్లోకానికి ఒకసారి చెప్పుకుందాం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. మూడో శ్లోకం రేపు చెప్పుకుందాం.